యువత గంజాయి ఇతర డ్రగ్స్కు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిక జీవితంలో అలవాటు చేసుకోవాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరితో కలిసి యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం యోగా ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. ప్రధానమంత్రి గారు వస్తున్నారు. విశాఖపట్నంలో దాదాపు 3 లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కానీ అనంతపురంలో కానీ ఆర్డిటి స్టేడియంలో దాదాపు 5,000 మందికి పైగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యోగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి యోగాంధ్రకి ప్రపంచం మొత్తం మన ఏపీ వైపు చూపే విధంగా ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ కానీ ఓన్లీ అనంతపురం నియోజకవర్గంలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోజు అంటే దాదాపు 4 రోజుల పాటు అంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ నెల 21వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసి భారీగా ప్రపంచం ఏపీ వైపు చూసే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.